నీ మాతృభాష నువ్వు ఎప్పుడు మిస్ అవ్వద్దు అని మా ఫాదర్ నాకు అదే పనిగా నోటుకు వచ్చేవాడు. అదే ఈరోజు నాకు ఇక్కడ తీసుకొచ్చి నిల్చోబెట్టింది. నేను చదువుకున్నది అక్కడ లోకల్గా ఒరియా భాష అయినా తెలుగు మీద ఉన్న మమకారంతో తెలుగు పాటలు పాడుతూ, తెలుగు పాటలు నేర్చుకుని, తెలుగు పాటలు స్టేజ్ మీద పాడుతూ, అలాగే పాట మీద మమకారం పెరిగి ఆ పాట నన్ను ఒక పాఠకుడిగా, పాట చేసేవాడిగా, సంగీత దర్శకుడిగా ఇంతవరకు తీసుకొచ్చాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జైపూర్ అనే ఊరు ఒక ఏజెన్సీ ప్రాంతం. ఒక ఏజెన్సీ అంటే ఎలాంటి ఏజెన్సీ అంటే, సినిమా అంటే మా టైంలో సినిమా రిలీజ్ అయిన 6 నెలలకి అక్కడ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయినా ఒరిజినల్గా రిలీజ్ అయిన 6 నెలలకి అక్కడ సినిమా రిలీజ్ అయ్యింది. అప్పుడు మేము ఆ సినిమా చూసాము. అప్పట్లో టీవీలు ఇది అది ఏమీ లేవు. అలాంటి టైంలో నేను చదువుకున్నది ఒడిశాలో ఒరియా కాబట్టి పోస్టర్ మీద ఉన్న తెలుగు పోస్టర్లు అడవి రాముడు అని వచ్చిన అనుకోండి, ఇది ఆ ఇది 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 రా ఇది అని అలా చూసుకుంటూ అక్షరాలు తెలుగు చదవడం నేర్చుకున్నాను. నేను అలాంటి ఒక బ్యాక్డ్రాప్ నుంచి ఈరోజు ఈ స్టేజ్ మీద మీ అందరూ ఓపికగా వినే స్థాయికి ఇక్కడ నిల్చోడానికి కారణం ఏంటి? వాట్ ఆర్ ది థింగ్స్ దట్ టుక్ మీ హియర్? మీరు ఇంతకన్నా పెద్ద స్టేజ్ మీద మాట్లాడగలిగే స్థాయికి వెళ్ళడానికి మీరేం చేయొచ్చు అనేది నేను ఇంకేమైనా చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు ఎంతమందికి అది చేరుతుందో చూడండి. డెఫినెట్గా నేను లుక్ బ్యాక్, నా ఫ్రెండ్స్ ఇంకా అక్కడే ఉన్నారు. నేను మాత్రం ఇక్కడికి ఎలా వచ్చాను? వాళ్ళకి ఏది నాలో ఉన్నది ఏంటి అంటే గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు. మేబీ ఐ మైట్ బి అన్ ఇన్స్పిరేషన్ టు అట్లీస్ట్ వన్ ఆఫ్ యూ హూ కెన్ టేక్ అప్ యువర్ ఓన్ గోల్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఫస్ట్ నేను ఎంత మొండోడినో చెప్పాను. అంటే నేను వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పి అవి అథెంటిక్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందుకు నా ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. అదే టైంలో మా నాన్నగారు వచ్చి చూశాడు. చూసి ఐత్మాలో ఉన్నారని చెప్పాడు. ఆ రోజు చెప్పాను నేను, మళ్ళీ నేను వెహికల్ అంటూ డ్రైవ్ చేస్తే ఆ వెహికల్ నా సొంతం అయి ఉండాలి, ఆ దానిలో పెట్రోల్ నాదే ఉండాలి అని చెప్పాను. కానీ నేను ఫస్ట్ కొన్న వెహికలే స్కోడా కార్. ఆ స్కోడా కార్తో డ్రైవింగ్ నేర్చుకుంటే యాక్సిడెంట్ అవుతాయని ఇప్పటివరకు డ్రైవింగ్ చేయాలి. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈ రోజు వరకు నేను డ్రైవింగ్ చేయకుండా ఆగింది. అయితే నేను తీసుకున్న నిర్ణయం రైటా రాంగా అది మీలో 2 పార్ట్స్ ఉంటాయి. తను డ్రైవింగ్ నేర్చుకోకుండా తను తప్పు చేశాడని మీరు అనుకోవచ్చు, కానీ నా మాట ఒకటి అనుకున్నానంటే దాని మీదే ఉంటాను. అది తప్ప ఇంకో దానికి వెళ్ళదు అనే దాని మీద నేను ఉంటా కాబట్టి నేనే వెళ్తాను. నాకు ఈ 2 ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఫేస్ చేయవచ్చు. కానీ ఒకసారి ఒక డెసిషన్ కనుక మీరు తీసుకుంటే దాని మీద అలా నిలబడాలి. ఎప్పుడైతే అలా నిలబడతారో మీకంటూ ఒక స్పెషల్ పవర్ వస్తుంది. ఆ పవర్ ఏంటంటే మీరు ఏది తలుచుకుంటే అది అవ్వగలిగే పవర్. మీకంటూ ఒక సంకల్పం పెరుగుతుంది. సృష్టిలో సంకల్పానికి మించిన బలం ఇంకేది లేదు. మీరు ఎన్నానండి, సంకల్పం కనుక కరెక్ట్గా ఉంటే అది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తుంది. కానీ డౌట్ ఉంటుంది. నాకు సంగీతం రాదు, నాకు సరిగా తెలియదు, నాకు రాగాలు తెలియదు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని వచ్చాను, నమ్ముతారా? నాకేంటి గట్ ఫీలింగ్ ఏంటంటే, నాకు ఒక సిచ్యువేషన్ చెప్తే వెంటనే కంపోజ్ చేసేస్తాను, అంటే ట్యూన్ చేసేస్తాను. అదేంటయ్యా కృష్ణవంశీ గారు అక్కడ నాకు, నీకు రాగాలు రావు అంటావు, స్వరాలు రావు అంటావు, నువ్వు కంపోజ్ చేస్తానంటావు, నాకు అర్థం కాదు అది, అందుకే నీకు ఎప్పుడు నేను ఆఫర్ ఇవ్వలేదు. నేను ది పర్సెప్షన్ మ్యాటర్స్. ఒక మనిషి సంగీతం నేర్చుకుంటే తన లైఫ్లో మ్యాక్సిమం 1000 రాగాలు, 1500 రాగాలు నేర్చుకోవచ్చు. 72 నెలల ఇన్ని రాగాలను నేర్చుకోవచ్చు. తనకి ఎవరైనా ఒక పాట కంపోజ్ చేయాలంటే ఆ రాగాల్లోంచి ఏదో ఒక పాట కంపోజ్ చేయాలని, ఆ రాగాల్లోంచి ఒక పాట, ఒక రాగం అనుకుని ఆ రాగం నుంచి ఒక పాట చేస్తారు. సంగీతం నేర్చుకున్న వాళ్ళు చేసే పద్ధతి అది. సంగీతం రాని నాలాంటి వాడు ఏం చేస్తాడంటే
మొత్తం 7 స్వరాలు 5 అన్య స్వరాలు కలిపి పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ వస్తే 44,000 రాగాలు ఉన్నాయి. ఆ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో మొత్తం 44,000 రాగాలు నాకు ఓపెన్గా ఉన్నాయి. సంగీతం రాకపోవడం వల్ల అందుకు నేను కంపోజ్ చేసే సాంగ్ 44,000 రాగాల్లో ఏదో ఒక రాగంలో వస్తుంది. అందుకు నాకు 1,500 రాగాలు కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 44,000 రాగాల్లో ఏదో ఒక రాగం నేను చేస్తాను కాబట్టి అందుకు సంగీతం నాకు అవసరం పడలేదు. అలా అని మళ్ళీ నేను వార్నింగ్ ఇస్తున్నా, మీరు రైట్ సార్, మీరే కరెక్ట్ అని మీరు అనుకుంటే మీరు పప్పులు కాలేదు సార్. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ సంథింగ్ గిఫ్టెడ్ బై గాడ్ టు. లెట్ మీ టెల్ యూ, దిస్ ఈజ్ సంథింగ్ గిఫ్టెడ్ బై గాడ్ టు. ఆ ఏజ్లో మామూలుగా నాకు ఎలా ఉంటుందంటే నేను మంచం మీద పడుతుంది, అలా స్మెల్ వచ్చింది, టీ స్మెల్ అలా ముక్కుకు తగలగానే కళ్ళు ఓపెన్ చేయగానే మంచం దిగి అలా బొగ్గిపోయి పెట్టింది. అక్కడ కూర్చొని కళ్ళు ఓపెన్ చేసి టీ చూసేవాడిని. చూసి అప్పుడు ఆ గ్లాస్లో టీ నాకు ఇస్తే అది తాగేవాడు. మా అమ్మ వాళ్ళ తాతగారు చూసి వీడు అంటే మా ముగ్గురు బ్రదర్స్ అలాగే ఉండేవాళ్ళం. మా ముగ్గురు బ్రదర్స్ పిలిచి టీ తాగడం మానేయంగా మీకు నెలకి 10 రూపాయలు ఇస్తానన్నా మా తాత. దాన్ని ఆ రోజు ఫస్ట్ మంత్ 10 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు వెళ్ళలేదు. నేను ఇప్పటివరకు తాగను. ఆ రోజు తీసుకున్న డెసిషన్ అంటే at the age of 6 I took that call. Until now I have not taken it. వెంటయే బంధం రక్త సంబంధము తోడుగా రాజుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు మోసేది కానీ ఆ నలుగురు మన బాడీ మోడల్ని మనం ప్రేమించి రావాలి. ఈ శవాన్ని మనం కాల్చేస్తే పని అయిపోతుందా అనుకుని రాదు. దానికోసం మనం పనిచేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, నేను అప్డేట్ చేస్తాను. నేను చిన్నప్పుడు మా వీధిలో ఇలా ఆడుకుంటుంటే 65 వయసు ఉంటుంది. ఒక ఆయన బాడీ 4 మోస్తున్నారు. కనీసం ఇవి వేస్తారు కదా, కాయిన్స్ నెయ్యిలో వేస్తారు కదా, అలా వేసే 5వ మనిషి కూడా లేదు. ఆయన బాగా గుర్తు. మా వీధిలో ఆయన ఒక పూల కూర్చొని ఉంటాడు. వచ్చిపోయాడు చూస్తున్నప్పుడు ఎవరిని పలకరించడు, ఎవరు అతనితో మాట్లాడు, ఎవరు అతన్ని పలకరించడు, అతను కూడా ఎవరితో మాట్లాడు. ఆయన చనిపోయాక ఆయన బాడీని తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఎవరు అడగట్లేదు. కనీసం ఒక 5వ మనిషిని కూడా ఆయన తీసుకెళ్ళకపోతున్నాడు. దీంతో పాటు శ్మశానం వరకు ఏం సాధించాడు ఈ లైఫ్లో? ఇది కాదు కదా లైఫ్ అంటే. ఐ వాజ్ వెరీ స్మాల్ కిడ్ అట్ దట్ టైం. లేదు, నేను కనుక ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన రోజు అప్పటికి టీవీలు అవి లేవు, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. న్యూస్ పేపర్లో అది హెడ్ న్యూస్ అవ్వాలి అని ఆ రోజు నేను సంకల్పం చేసుకున్నాను. ఆ సంకల్పం ఏదైతే ఉందో దాని వైపు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. అది ఎక్కడికి వెళ్తా తెలియదు, ఇలా గో. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను. మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంత పాజిటివ్ ఎనర్జీ పంపిస్తే అంత పాజిటివ్ ఎనర్జీ తిరిగి వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఎంత నెగటివ్ ఎనర్జీ పంపిస్తే అంత నెగటివ్ ఎనర్జీ వెనక్కి వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. మీరు ఒకరికి శాపనార్థం పెట్టినా, ఒకరిని ద్వేషించినా, ఒకరి మీద కోపపడినా, ఒకరి మీద అంటే బ్యాడ్గా ఆలోచించిన, దట్ ఈస్ సెండింగ్ నెగటివ్ ఎనర్జీ ఆన్ సమ్వన్. ఎప్పుడైతే మీరు ఒక మనిషికి నెగటివ్ ఎనర్జీ పంపిస్తున్నారో అంతే నెగటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. ఎప్పుడైతే మీకు నెగటివ్ ఎనర్జీ మీలో అక్యుములేట్ అవుతూ వస్తుందో అలా వెనక్కి వచ్చి మీకు తెలియకుండానే మీరు నెగటివ్ అయిపోతారు. మీరు మనిషిగా మీరు నెగటివ్ అయిపోతారు.
మనిషిగా నెగిటివ్ అయిపోయిన తర్వాత అలాంటి ఒక మనిషి స్టేజ్ మీదకి వచ్చి మీలో ఎంతమందికి నేనంటే ఇష్టం అంటే ఒక్కళ్ళు కూడా చేయటం, సీరియస్లీ స్పీకింగ్ ఒక్కళ్ళు కూడా చేయటం. అయితే ఈ ఫార్ములా ఏంటంటే శత్రువుకు కూడా పాజిటివ్ ఎనర్జీ పంపించండి. మీ శత్రువుకు కూడా బాగుండాలి, వాడు హ్యాపీగా ఉండాలి. తప్పేముంది, వాడు హ్యాపీగా ఉంటే నాకు పోయేది పంపించండి. మీరు ఎంత నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మీ శత్రువుకు పంపిస్తారో అంతకి రెట్టింపు పాజిటివ్ ఎనర్జీ అతని దగ్గర నుంచి మీకు వస్తుంది. మీకు తెలియకుండానే ఆ ఎనర్జీ క్యారీ చేసే మీరు ఆ పాజిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తూ మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు వచ్చే రిసెప్షన్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. ఇలాంటి లైఫ్ స్టైల్ మీరు అలవాటు చేసుకున్నారు అనుకోండి, రేపు మీకు సంబంధించిన ఒక ప్రెజెంటేషన్ లేదా ఒక ఇంటర్వ్యూ ఇలాంటి ఏదో చేయడానికి మీరు వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీతో మీరు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళగానే ఫస్ట్ మీ ఆరం ముందు వెళ్తుంది. మీ పాజిటివ్ ఆరం ముందు వెళ్ళి మీ ప్రెజెన్స్ చెప్తుంది అక్కడ ఉన్నవాళ్ళకి, సమ్వన్ ఈస్ కమింగ్ పాజిటివ్గా అని. ఎప్పుడైతే ఆ పాజిటివ్ మనిషి మన దగ్గరికి వచ్చాడని వస్తుందో వాళ్ళు ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ డిలీట్ అయిపోయి వీడిని ఉతికి పారేద్దాం, విద్యార్థం వచ్చేద్దాం అనుకుని ప్రిపేర్ అయ్యి ఉంటారు అక్కడ వాళ్ళు. మీరు ఆ పాజిటివ్ ఆరాధన వెళ్ళగానే ఇలా చూడగానే మీకు ఏం ఆశిస్తున్నారు మీరు అని అడుగుతారు. ఫస్ట్ నేను దీనికోసం వచ్చాను, అవునా, సరే, ఓకే అంటారు. కానీ మీ పాజిటివ్ ఎనర్జీ మీరు ఎంత బిల్డప్ చేసుకుంటే వాళ్ళ నుంచి అంత నెగిటివ్ రియాక్షన్ తక్కువ ఉంటుంది. వాళ్ళు పాజిటివ్ అవుతారు మీ వల్ల. అది మీరు ఫేస్ చేసినప్పుడు మీరు అనుకున్నది మీరు చాలా ఈజీగా సాధించగలరు. లెట్ మీ టేక్ ఇట్ ఇన్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ ఉంది. ఫ్యామిలీస్లో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు అవుతాయి, ఇట్స్ వెరీ కామన్. కానీ ఫ్యామిలీస్ ఎప్పుడైతే అందరూ పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు, మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఆ పాజిటివ్ ఎనర్జీతో మనిషి వెళ్ళి ఆ డిస్టర్బెన్స్ని సాల్వ్ చేయడానికి వెళ్ళేసరికి ఆన్ ది స్పాట్ సాల్వ్ అయిపోతుంది. అదే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న మనిషి కనుక అక్కడికి వెళ్తే ఆ ప్రాబ్లం ఎన్హాన్స్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించారు అది? కానీ ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనకి కొన్ని వేల దారులు ఉంటాయి. కానీ ట్రై టు గో త్రూ ది స్ట్రైట్ లైన్. ఒక డాట్ నుంచి ఇంకో డాట్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఈ స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో మీకు టైం చాలా మిగులుతుంది. ఆ మిగిలిన టైంతో మీరు అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ డాట్ నుంచి ఈ డాట్కి వెళ్తే చాలా నా లైఫ్ అనుకుంటే మాత్రం ఎందుకు పని కాదు మీ లైఫ్, నేను చెప్తున్నాను. సో కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్. ఏం పర్లేదు, ఉన్నదొక్కటే లైఫ్, దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయకపోతే ఎలాగబ్బా? ఉద్యోగంలో జాయిన్ అయినామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, వాళ్ళకి ఇది చేసామా, చదివించామా, ఇంజనీర్ చేసామా, డాక్టర్ చేసామా, అయిపోయిందా, మనతో ఆడుకున్నామా, చచ్చామా. ఇది కాదు లైఫ్, ఇది కాదు లైఫ్. లైఫ్ అంటే పుట్టాను, ఎస్ నేను పుట్టాను అంత గట్టిగా చెప్తాను. అలా చెప్పగలిగేలా మీరు ముందుకెళ్ళాలి. దానికోసం మీరేం చేయాలి? ఏదైనా చేయాలి, కానీ పాజిటివ్గా చేయాలి. దీనికి వెళ్ళడానికి కొన్ని ఫార్ములాస్ చెప్తారు. అందరూ చేయగలిగే ఫార్ములాస్ చెప్తారు, ఎవరు చేయలేని ఫార్ములా కాదు. ఈ ఫార్ములాస్ చాలా అవసరం. ఇప్పుడు మీరు ఎంతమంది మొహమాటం లేకుండా మొహమాట పడదు. అసలు మీలో ఎంతమందికి నేనంటే ఇష్టం? మొహమాట పడదు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. వై? ఎందుకు? ఏ రకంగా? సి ఐ టెల్ యూ ది సీక్రెట్. నేను ఇప్పటివరకు కంటతడి నాడు నేడు చెంప తడిమిందే చూడు, చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా అంటే ఒకసారి బాధతో వచ్చిన చెమ్మ, ఒకసారి ఆనందంతో వచ్చిన చెమ్మ. నాకు వలకు తలకు మెలుపు గెలుపు ఈ పదాలు వచ్చండి, అందుకు నేను పాట రాస్తాను అనుకునేవాడు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఉన్న సొసైటీలో. కానీ పాట ఇంత డీప్గా ఆలోచించి రాయాలనుకునేవాళ్ళు లేరు. అందుకే అందరూ లిటరేట్గా సక్సెస్ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, అంటే పదాలు ఎంత బాగా వాడవచ్చు ఒక పాటకి అనేది. నేను తొలిసారిగా కలగన్నది నేనే గడపాను, పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా, పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా అని రెండు ఎక్స్ట్రీమ్స్ చెప్పారు. పేరులో ప్రణయం,
తీరులో ప్రళయం. అంటే ప్రణయం అనేది ఒక మోస్ట్ పాజిటివ్ ఇదైతే ప్రళయం అనేది మోస్ట్ నెగటివ్ వర్డ్. ఒక్కొక్క అక్షరం మార్చి పేరుకి పాటిసిస్తా పెట్టరు తీరు. ప్రణయంలో అనాతిసిగా లా పెట్టరు. ఒక్కొక్క అక్షరం మార్చేసరికి 2 ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లవ్ చెప్పారు. పేరులో ప్రణయమ, తీరులో ప్రళయమ. అంటే ఇంత ఎక్స్ట్రీమ్ చెప్పగలిగే 4 పదాల్లో కేవలం 4 అక్షరాలు మార్చి 4 పదాల్లో కేవలం 4 అక్షరాలు మార్చి ఇంత ఎక్స్ట్రీమ్ చెప్పగలడం ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంత భాష మీద అంత పట్టు ఉంది కాబట్టి శాస్త్రి గారు ఒక్కరే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అన్నది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని వేలు నా కోసం రాసిన పాటలో నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి, ఉందో లేదో ఈ లోకంలో తెలియాలి. అంటే అమ్మాయి నుండి అబ్బాయి ఏమవుతుంటే నువ్వు నీ చిరునవ్వు చేరని చోటు కావాలి. నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఎక్కడికైనా నా ఆలోచనలో నువ్వు నీ చిరునవ్వు ఉంటాయి. అది ఉందో లేదో నీకే తెలియదు, నాకైతే తెలియట్లేదు. అది ఆయనలో ఎంత అంటే ఆ ఎక్స్ప్రెషన్ నాట్ దట్ ఈజీ అండి. చాలామంది మీలో చాలామంది మా భాష వచ్చు, మేము పాట రాస్తాం అనుకునే వాళ్ళందరికీ నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను. కెన్ యూ టేక్ హిమ్ యాజ్ యువర్ ఛాలెంజ్? మీరు లిరిక్ రైటర్ అవ్వాలనుకుంటే ఆయన కన్నా బాగా రాయగలని ఛాలెంజ్గా తీసుకుని మీరు కన్నా లిరిక్ రైటర్గా వస్తే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆయనని